ఎంత తీసుకున్నారమ్మా? రాను పోను అయితే 400 అంట. మమ్మీ మన కోసం అంటే వెయిట్ చేస్తుంది. మా సీట్ ఎక్కడికి పోకుండా. కొంచెం ఎండ ఉంటే మమ్మీతో ఎప్పుడు నా ఆర్డినరీ బస్సులో వెళ్తాం కదా, సో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కించాను. హలో. సో ఇది వచ్చేసి గురుదేవ్ ఎక్స్ప్రెస్ మేము వెళ్ళేది. వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. ఇప్పుడు విష్ణు నివాసంలో ఫ్రెష్ అయ్యాము. నేను అలా బస్ స్టాండ్కి వెళ్తున్నాను. అలివేలు మంగాపురం. మమ్మీ మమ్మీ అలివేలు మంగాపురం మార్చి క్రాస్ చేసాము. సో మేమైతే వచ్చేసాము అలివేలు మంగాపురం. అమ్మ ముందు వెళ్తుంది. ఇదన్నమాట టెంపుల్. సో లాకర్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మొబైల్ అయితే నాట్ అలౌడ్ కదా, సో బయట వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు. మన గెటప్ జనం చాలామంది ఉన్నారమ్మా. ఫోన్లు అవన్నీ ఎక్కడ లోపల చెప్పులు రేపు 24 గంటలు ఇచ్చిండు. రేపు ఈ టైంలో దర్శనం ఇచ్చిండు. హలో గైస్, నేను ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రిక్ బస్ ఎక్కాను. కొంచెం ఎండ ఉంటే మమ్మీతో ఎప్పుడు నా ఆర్డినరీ బస్సులో వెళ్తాం కదా, సో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కించాను. అమ్మ టికెట్ తీసుకోవడం జరిగింది. సో నేను కెమెరా ముందు మాట్లాడుతున్నాను. సో బస్సు అయితే ఇలా ఉంది, సీట్స్
బోట్ బోట్ షేప్లో ఉన్నాయి. ఫ్రంట్ హైలో, మిడిల్గా కిందకు ఉంది, మళ్ళీ బ్యాక్ సైడ్ హైట్ లేసింది అనమాట. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చి ఆపారు. బస్ అంతా ఇలా ఉంటుంది. సో ఎలక్ట్రిక్ బస్సు బయట నుంచి అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మా పక్కన ఇంకో బస్సు వచ్చి ఆగింది. పైన 0 ఎమిషన్ అని రాసింది, కింద ఏపీఎస్ఆర్టీసీ. సో బస్ అయితే పర్లేదు, షార్ట్ కొంచెం చిన్నగా ఉంది. ఎన్ని సీట్స్? ఒక 1 2 3 4 5 6 7 8 9 4 నియర్లీ 40 మెంబర్స్ పడతారు. ఇక్కడ అబ్బాయి అయితే హాయ్ చెప్తున్నాను. నేను పెద్ద బ్లాగర్ అన్నట్టు, అంత సినిమా లేదు, ఏదో చిన్న బ్లాగర్. అమ్మ అయితే వచ్చేస్తుంది టికెట్ తీసుకొని. ఉన్నారు, అమ్మ వచ్చేసింది. అన్నీ తీసుకున్నారు మా రాను పోను అయితే 400 అంట, అదే 220 అంట. మళ్ళీ ఒకవేళ ఈ బస్సు లేకపోతే వెయిట్ చేసి రావాలి మీరు. సర్లే ఇప్పుడు వెళ్తానికి పైకి వెళ్ళడానికి 200, 110, 220 రూపాయలు. ఇద్దరికి. రాను పోను అయితే 200, ఒక్కొక్కరికి 200. మళ్ళీ ఈ బస్సు ఒకవేళ ఫ్రీక్వెంట్గా లేవనుకో, మళ్ళీ ఎందుకులే వెయిట్ చేయడం, సాయం సిచ్యువేషన్ ఎట్లా ఉంటాయని 110 రూపాయలు ఏసీ టికెట్. అది నార్మల్ అయితే ఎంత ఆ బస్సులో? 90 రూపాయలు ఎంత తీసుకున్నారు. 20 రూపాయలకి ఏసీలో ఈ సీటింగ్ బాగానే ఉంటుంది. 90 అనుకుంటా, 9 అంతే. 90, 180 అయితే రాను పోను ఇక్కడికి వచ్చాక తగ్గిద్దాను. ఇప్పుడు ఏమైనా నేను వీడియో వేస్తుంటే ఆ పక్క బస్సులో అబ్బా హాయ్ చెప్తున్నాను. ఏది నేను అది పెద్ద యూట్యూబర్ అనుకుంటున్నాడు. తిరుపతి ఎక్కారు. అర్థం ఉన్న బస్సు కదా, అందరూ విచిత్రంగా. మళ్ళీ అడిగారు చెక్కింగ్ చెకింగ్ తిరిగి పెట్టుకుంటారా? గోవింద గోవింద అనమాట. ఇప్పుడే అలిపిరి స్టెప్స్ క్రాస్ చేసాము. మేము 300 టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మేము డైరెక్ట్ పైకి వెళ్ళిపోతున్నాం నడవకుండా. అదుకోకుండా 7 కొండల్లో మొదటి కొండ అన్నమాట. ఇక్కడ మళ్ళీ చెకింగ్ ఉంటుంది. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి మన లగేజ్, పర్సనల్ చెక్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ చెక్ చేస్తారు. సో మళ్ళీ బస్ తీయాలి. దిగుదాం. చెకింగ్ ఉంటుంది. సో కిందకు దిగుతున్నాం అన్నమాట. अभी उतरना है, चेकिंग पॉइंट. ध्यान डैशबोर्ड. ఇట్రా మా చెక్కింగ్ ఇలా ఉంటుంది. జెంట్స్ ఇటు, లేడీస్ అటు. సో అదనమాట.
మా బ్యాగ్ వచ్చేసి ఇక్కడ పెట్టేద్దాం. టచ్ కరెక్ట్ చేసుకో. మన బ్యాగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇదే మన బ్యాగ్. సో మళ్ళీ ఇక్కడ మన బస్ కోసం వెయిట్ చేయాలి. సో మన బస్ వచ్చేస్తుంది ముందే కదా, ముందుకు వస్తాడు. ముందుకు వస్తుంది. మన సీట్లు ఎక్కడికి బాగాలే మమ్మీ. సో ఇప్పుడు ఇక్కడ చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత మన బస్సులో కూడా వాళ్ళు ఎక్కుతారు. మళ్ళీ అక్కడ బ్యాగ్స్ ఉన్నాయా క్లీన్ చేసేసి, అంటే కొండపైకి ప్లాస్టిక్ ఇలాంటివి ఏమి తీసుకెళ్ళకుండా కొండపైకి ప్లాస్టిక్, ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా తీసుకెళ్తారు అనమాట కొండపైకి. ఇలా మన బస్సు ఇది అలా వస్తుంది, మనం ఎక్కేయడమే. అదండి మన సీట్లు ఎవరు ఖాళీ చేయలేరు అనుకోండి, ఆల్రెడీ ఇలా కూర్చున్నాం కాబట్టి. మమ్మీ మన కోసం అంటే వెయిట్ చేస్తుంది, మా సీట్ ఎక్కడికి పోకుండా. ఏసీ అయితే చిల్లు ఉంది. మనం ఇటు వచ్చాక అది పోయింది. అంతా తిరుపతి. ఇప్పుడు మనం తిరుమల హాఫ్ దాకా వచ్చేసాం. నాకు ఇలాంటి సీనరీస్ అంటే చాలా ఇష్టం. మౌంటైన్స్, ట్రెక్కింగ్. నేచర్, శేషాచలం అడవులు. బస్సుని క్రాస్ చేసేస్తున్నాం. క్లౌడ్స్ అసలు ఎంత బాగుందో సీనరీ. బస్సోడు అయితే జుమ్మని లాగుతున్నాడు అట్లే. మాకు సీనరీ కావాలని మా సీట్ నుంచి ఇటు వచ్చాము, మొత్తం తిప్పుతుంది లోపల. కిందకి వెళ్ళాక చూడాలి ఏమవుతుందో. అయ్యో అదిగో సూపర్ సీనరీ. కెమెరాలో ఎంత రికార్డ్ ఉందో తెలియదు కానీ నాకు ఐస్ అయితే గ్రేట్ఫుల్. కన్నుల పండుగగా అంటారు కదా తెలుగులో, అంత నచ్చింది అన్నమాట. బ్లూ స్కై, వైట్ కలర్లో ప్యాచీగా క్లౌడ్స్, వాటి కింద గ్రీన్ మౌంటైన్స్, ట్రీస్. కాకపోతే ఒక్కటి న్యాచురల్ స్మెల్ మిస్సింగ్, ఎందుకంటే ఇది ఏసీ బస్ కాబట్టి. దూరంగా విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి, అంటే తిరుమలకి కొంచెం దగ్గరికి వచ్చామని అర్థం. విండ్ ఎనర్జీ ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం ఇవన్నీ. అయితే వచ్చేసాం తిరుమల. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. తిరుమల వచ్చేసా. మేము చిన్నప్పుడు ఈ బస్సుని ఏనుగు బస్సు అనేవాళ్ళం. శ్రీవారి ధర్మరథం. మేము ఏనుగు బస్సు అనేవాళ్ళం.
ఫుల్ వామిటింగ్ సెన్సేషన్ ఉంది నాకైతే, అమ్మకు కూడా. సో మేము 300 రూపీ టోకెన్ కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళాల్సింది ఏటీసీ సర్కిల్. సో అక్కడి నుంచి మమ్మల్ని అలౌ చేస్తారు లోపల. సో మేము ఇక్కడ కాంప్లెక్స్ దగ్గర నుంచి ఇటు వస్తుంటే చెప్పులు అయితే ఇక్కడ పెట్టేసాము. కేసీ షూ కీపింగ్ సెంటర్ అంట. వాళ్ళు ఒక బ్యాగ్ ఇస్తారు, నెంబర్ ఉన్న బ్యాగ్. దాంట్లో మన చెప్పులు పెట్టేసి ఆ నెంబర్ తీసుకొని ఫోన్లో మొబైల్తో ఫోటో తీసుకున్నాము. మేము ఇప్పుడు డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతాం. మొబైల్ బ్యాగ్ దర్శనంలోనే వాళ్ళు ఇచ్చేస్తారంట. సో డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతాం. టికెట్ కూడా ప్రింట్అవుట్ తీసేసుకున్నాం. 10 రూపీస్ తీసుకున్నారు. సో పర్లేదు, 26 degrees Celsius ఉంది. ఎండ లైట్గా ఉంది బట్ చల్లగా ఉంది. కూల్ బ్రీజ్ బాగుంది. ఇద్దండి తిరుమల అందాలు. ఫ్రీ లగేజ్ డెలివరీ కౌంటర్ అంట. లగేజ్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, సో లగేజ్ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఫుల్ రష్, దగ్గర 3 hours పట్టింది జర్నీ. నేనైతే ఇప్పుడు కోనేరుకి వెళ్తున్నాను. నాకు చాలా ఇష్టం వాటర్. కాసేపు స్విమ్ చేసేసి ఇంకా మమ్మీకి ఏదో షాపింగ్ ఉందంట, అది చూసుకొని ఇంక కిందకి వెళ్ళిపోతాం. ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ గుడికి వచ్చాము. ఇప్పుడే కోనేరులో స్నానం చేస్తాను. నేనేం వీడియో తీయించుకోలేదు, ఎందుకంటే బాక్సర్ దాటం మర్చిపోయా. సో బాక్సర్ లేనప్పుడు తెలిసిందే కదా. సో అక్కడ ఎదురుగా చూస్తే మీకు ఉయ్యాలలో స్వామిని ఊతున్నారు. ఇక్కడ చూస్తే మై ఫేవరెట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, స్వామివారి ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో క్యూట్. సో ఇది సహస్ర దీపాలంకరణ, ఇప్పుడు అమ్మ చెప్పింది. సైడ్కి
వస్తున్నాము. చాలా మంది అడ్డం నుంచి తీయడానికి. చూద్దాం. వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు. ఇది నుంచి అది ఫ్రెండ్స్ తిరుపతి వ్లాగ్ అయితే షాపింగ్ ట్రై చేసాం కానీ చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మాకు కావాల్సినవి. థ్యాంక్ యూ తిరుపతి. సో ఇప్పుడు మేము తిరుపతి నుంచి చీరాలు వెళ్ళేది తిరుపతి విశాఖపట్నం డబల్ డెక్కర్ ట్రైన్లో. సో ఫస్ట్ టైం అమ్మ ఏసీ ట్రైన్ ఎక్కడం, అది కూడా డబల్ డెక్కర్. అదే మంది బాగుంది కదా. సో ఇదన్నమాట డబల్ డెక్కర్ ట్రైన్. అది లాక్డౌన్ తర్వాత లాంచ్ అయింది అనుకుంటా. సో మాది వచ్చేసి C7లో 9, 10 అనమాట సీట్ నెంబర్స్. ఎక్క మమ్మీ ఎక్క డబల్ డెక్కర్ ఏసీ ట్రైన్. అసలు సైడ్కి లాగా వదిలే కింద నంబర్లు 9, 10 అనుకుంటా. ముందుకెళ్ళు.